హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కులా జేవిటి. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో చూడటం జరిగింది. ఒక ఆర్మీ జవాన్ అనారోగ్యంతో చనిపోతే తన కుటుంబాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి మరొక ఆర్మీ జవాన్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన, తన బాధను వెలిపుచ్చడం జరిగింది. ఒక ఉన్నత స్థాయిలో వ్యక్తి కనుక చనిపోతే, ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కనుక ఆర్మీలో చనిపోతే అతనికి సంబంధించినటువంటి కుటుంబాన్ని ఆదుకోవటం, కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం, కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం లాంటివి చేస్తున్న ప్రభుత్వాలు అదే ఆర్మీలో కింద స్థాయి వ్యక్తి అదే బోర్డర్లో చనిపోతే, అదే బోర్డర్లో విధులు నిర్వహిస్తూ చనిపోతే అతన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి ఆవేదన వెలిపించడం జరిగింది. నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా. ఈ రోజున మన దేశానికి కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తులు, ఈ రోజున మన దేశంలో ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రపోతున్నాము అంటే దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ జవాన్లు. మన భారతదేశంలో ఈ రోజున కడుపు నిండా తిండి తింటున్నామంటే కిసాన్లు మన కోసం పనిచేస్తున్నారు. కంటి నిండా నిద్రపోతున్నామంటే జవాన్లు మన కోసం పనిచేస్తున్నారు. అందుకే గతంలో పెద్దల మహానుభావులు చెప్పారు, ఎవ్వరికీ చేకొట్టకుండా జై జవాన్ జై కిసాన్ అన్నారు. అంటే ఒకరు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోతుంటే ఒకరు దేశం లోపల ప్రజల రక్షణకి పాటుపడుతున్న వ్యక్తులు. వీళ్ళిద్దరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆ యొక్క స్లోగన్ యొక్క అర్థం. కానీ ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన దేశ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? జవాన్ని, కిసాన్ని గాలి కొదిలేసి ఓటర్ల జపం పట్టాయి. జై ఓటర్, జై ఓటర్, జై ఓటర్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మన పక్కనున్న పొరుగు రాష్ట్రాల, పొరుగు దేశాలన్నింటినీ మనం గమనిస్తున్నాం. సంక్షోభంలో కొట్టిమిట్టాడు సైన్య ఆధీనంలోకి వెళ్ళిపోతున్న దేశాలు మనం గమనిస్తూనే ఉన్నాం. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి మన దేశం ఎందుకు అలా కాదు, ఎందుకు అలా కాబోదు అంటే సరే ఆలోచించాలి. దానికి కారణమైన వ్యక్తులు ఒకరు జవాను, మరొకరు కిసాన్. వీరిద్దరే. ఎందుకంటే ఒకరు బోర్డర్ నుంచి ఎవరు మన దేశం మీద శత్రు దాడి చేయకుండా కాపాడుతుంటే మరొకరు కిసాన్ ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం రాకుండా వీడి ప్రాణాలని పణంగా పెట్టేసి వ్యవసాయం చేస్తూ ఈ రోజున మన దేశాలని ఆర్థికంగా, ఆహారపరంగా ఆదుకుంటున్నారు. మరి ఇటువంటి వ్యక్తులకి మీరు చేస్తున్నది ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. ప్రతి కుటుంబంలో వృద్ధులు ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలు ఉంటున్నారు. వీళ్ళు సంపాదించిన ఆస్తి వాళ్ళందరికీ పంచుతున్నారు. కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఆ కుటుంబంలో పిల్లలకు ఉంటుంది. ఖచ్చితంగా కుటుంబంలో పిల్లలది, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబంలో పిల్లలది. మరి పిల్లలు పోషించాల్సినటువంటి బాధ్యతని ప్రభుత్వం ఎందుకు పోషిస్తుంది? ప్రభుత్వం ఎందుకు పింఛను అందజేస్తుంది? ఎవరికి అందజేయాలి పింఛను? పిల్లలు లేని వృద్ధులకి, పిల్లలు ఉన్న ఆర్థికంగా బాగా వెనకబడినటువంటి వృద్ధులకి మాత్రమే ఈ రోజున పింఛను అందించాలి. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతమంది పింఛన్లు పొందుతున్నారు? ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతమంది ఉన్నారంటే మన దేశంలో పింఛను పొందేవాళ్ళు ఒకరా ఇద్దరా? దాదాపు 60 నుంచి 70% వృద్ధులు ఈ రోజున పింఛను పొందుతున్నారు. అంటే అంతమంది వారి పిల్లలు వారిని పోషించట్లేదా? మరి వారు పోషించినప్పుడు వాళ్ళ పిల్లల మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ప్రభుత్వం ఎందుకు భరాంచాలి? ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క పథకం ఎంత తప్పుదారి పడుతుందంటే, అవసరం ఉన్నవారికి ఆసరాగా నిలవాల్సిన పథకం అవసరం లేని వారిని కూడా బలవంతులు చేస్తుంది. ఈ యొక్క వికలాంగుల పింఛను కూడా అనర్హులు ఎంతమంది మన రాష్ట్రంలో అనర్హులు ఉన్నారంటే లెక్కలేనంత మంది ఉన్నారు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఆశగా చూపించి, చిన్నటువంటి దెబ్బలను చూపించేసి డాక్టర్ల దగ్గర నకిలీ సర్టిఫికెట్లు పొంది ఈ రోజున 6,000 రూపాయలు పింఛను పొందుతున్నటువంటి దొంగ వికలాంగులు కొంతమంది ఉన్నారు. వారికి 6,000 రూపాయలు ఈ రోజున ప్రభుత్వం ఇస్తుందంటే అది
పక్కన ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాడి దగ్గర నుంచి ట్యాక్స్ పొందిస్తున్నారు. ఒకసారి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. ఈ యొక్క పింఛన్లని సమూలంగా మార్పులు చేయాలి. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకి పోషించలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల్ని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ బ్యాక్ చేయండి. వాళ్ళకి పింఛన్ ఇవ్వటం కోసం పేద మధ్యతరగతి పిల్లల్ని ఏ విధంగా మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఒకసారి దీని గురించి ప్రభుత్వాలు గమనించాలి. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జవాన్ కిసాన్ వీరిద్దరూ గనక లేకపోతే, వీరిద్దరిని గనక మీరు సరిగా చూసుకునే పరిస్థితి లేకపోతే, ఈ రోజున బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు రేపు భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అతి తొందరలోనే జరుగుతుంది. మీకు అర్థమవుతుందో లేదో. ఈ రోజున ఆ వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజున రైతులు ఉన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితుల్లో ఈ రోజున మన రాష్ట్రం ఉంది. ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, జవాన్ని కాపాడండి, కిసాన్ని కాపాడండి. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో జరిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేసి మనం మేల్కొనకపోతే దీని పర్యవసానాలు మరొక బంగ్లాదేశ్ లాగా మన భారతదేశం కూడా అవుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలోచన చేస్తారని, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి జవాన్ని కిసాన్ని బ్రతికించుకుంటారని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.